యూరియా కొరత అని ఒక అపోహ రైతుల్లో కలిగించడం జరిగింది. అది నిజంగా కరెక్ట్ కాదు. ఈ నెల 8వ తేదీ ప్రభుత్వం ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా యూరియా పంపిణీ ప్రారంభించడం జరిగింది. యూనివర్సల్ విధానంలో అందరికీ ఎకరాకి 1.5 కట్టలు ఇస్తాము అని చెప్పారు. కానీ మన జిల్లా నుంచి మొట్టమొదటిగా కలెక్టర్ గారు అయితేనేమి, నేనైతేనేమి, ఎందుకంటే మనది డెల్టా ఏరియా, ముఖ్యంగా మనకి అందరికన్నా కూడా ఎక్కువ పొలం ఉంటుంది కాబట్టి నారాతలు మొదలుపెట్టారు. కాబట్టి నేను అలాగే మినిస్టర్స్ అందరు కూడా ఇది అగ్రికల్చర్ మినిస్టర్ గారి దృష్టికి, అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి, అలాగే సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు ఫస్ట్ దాన్ని 2.5 చేశారు. దాని తర్వాత మళ్ళీ మాట్లాడినప్పుడు ఎకరాకి అక్షరాల 3 బస్తాలు యూరియా ఇవ్వడానికి గవర్నమెంటు యాక్సెప్ట్ చేసింది మన జిల్లాలో. కాబట్టి మనకి ఎక్కడ బస్తాల్లో తేడా లేదు. మొన్న కార్డు మీద ఎంత ఎకరాకి 3 బస్తాలు ఇచ్చామో ఇప్పుడు కూడా యాప్లో ఎన్రోల్ చేసుకొని 3 బస్తాల లెక్కన మనం ప్రతి రైతుకి ఇస్తున్నాం. కాకపోతే మన జిల్లా మొట్టమొదట దీన్ని యాప్ అనేదాన్ని మన జిల్లా నుంచే మొదలుపెట్టారు. దానివల్ల కొంచెం సాంకేతిక లోపాలు, కొంచెం ఇబ్బందులు, దాన్ని సెట్ చేయడానికి కొంచెం టైం పట్టిందే కానీ యూరియా కొరత అయితే లేదు, యూరియా ఎవరికి ఇవ్వకుండా అయితే కూడా లేరు. అంటే ఇది ఇప్పుడు ఎవరైతే భూమి యజమానులకు, చెరువు భూములకు వెబ్లాండ్ రిజిస్టర్ కాని వారికి కూడా ఈ యాప్లో సమస్యలు లేవు. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్తే అధికారులు, అగ్రికల్చర్ల అధికారులు అక్కడ ఉన్నారు. వాళ్ళకి అవగాహన కల్పించి ప్రతి ఒక్కరిని యాప్లో ఎన్రోల్ చేసుకునే విధంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి ఎవరు కూడా రైతులు ఈ యూరియా లేదు అనేది పెట్టుకోవద్దని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. బుచ్చిరెడ్డిపాళెం మండలంలో ఆందోళన చేశారు రైతులు అని చెప్పి వచ్చింది. బుచ్చిరెడ్డిపాళెంలో 7,600 ఎకరాలకు గాను 1,350 టన్నులు ఇచ్చాం. అందరికన్నా ఎక్కువగా బుచ్చిరెడ్డిపాళెంలోనే ఇచ్చున్నాం. అపోజిషన్లో ఉండే ప్రభుత్వానికి వాళ్ళకి ఏం పనులు లేవు, ఖాళీగా ఉన్నారు. సో ఏదో ఒకట మనుషులు వాళ్ళ సైడ్ చూడాలి. పోయినసారి చూసారు మీరు, 2 రోజులు హడావుడి హంగామా చేసేసారు. డీజిల్ లేదు, పెట్రోల్ లేదు, కొరత వచ్చేసింది, అది వచ్చేసింది, ఇది వచ్చేసిందని. మళ్ళీ గమ్ముగా ఎవరి ఇళ్ళకి వాళ్ళు పోయి కూర్చున్నారు. ఇప్పుడు యూరియా లేదు, యూరియా తక్కువ వచ్చేసింది, యాప్లో ఎక్కటం లేదు అని చెప్పి గల్బా చేయడానికి మాత్రమే ఇది పనికొస్తుంది. కానీ ఏదో ఒకటి మాట్లాడడానికి తప్పితే ఏం లేదు. మన జిల్లాలో యూరియా కొరత లేదు.